అవి చూడు. ఆ మ్యూజియంలో ఉన్న మోనాలిసా బొమ్మ ఫేక్. రీసెంట్గా తెలిసింది ఏంటంటే 70 ఏళ్ల క్రితం ఆ మ్యూజియంలో ఉన్న బొమ్మ మోనాలిసా పెయింటింగ్ దొంగలు దొంగతనం చేశారు అని అంచనా. అసలైన పెయింటింగ్ తీసుకొస్తే భారీ నగదు. 70 ఏళ్ళు వాడి ముత్తాత ఈయన తాత సేమ్ జనరేషన్. టైం లైన్ సెట్ అవుతుంది. శ్రీని గారు, అసలైన పెయింటింగ్ ఎలా కనిపెట్టాలో దానిలో రాశారా? చెప్పారు అబ్బాయి. ఆ కంటికి కనిపించినంత చిన్న చిన్న అక్షరాలతో మోనాలిసా బొమ్మ మీద రాసి ఉంటుందంట. అయినా కంటికి కనిపించకుండా ఎలా రాస్తారు? వాళ్ళు రాయటం, పేపర్లో మనం చదవటం. శ్రీని గారు, అది గీసింది డావిన్సీ. ఆర్టిస్టే కాదు, సైంటిస్ట్ కూడా. ఏదో మ్యాగ్నిఫైర్ వాడుంటారు. మ్యాగ్నిఫైరా? బాబాయ్, మనం పెద్ద సినిమా తీసే టైం వచ్చింది. హ్యాపీ బర్త్డే అంకుల్. నదిలేసి వచ్చారేంటన్నా? కేక్ ఉందా లేదా? అయ్యా, నువ్వు అన్నా అంటే ఆస్కార్ కొట్టినందుకు హ్యాపీగా ఉందిరా. కేక్ మొత్తం నీకేరా. ఏ అసలు ఈ గోడకాడ నుంచి తొంగి చూస్తున్నారు చూసారా? అసలు ఈడే దేశముద్రు. వాళ్ళ అభియాన కన్నా ముందే ఈడే ఆ నిధి కనుక్కోవాలని ఈడ ఉత్సాహంతో ఉరకలేస్తూ వాళ్ళ స్కూల్ ఎక్స్ప్రెషన్ కానీ వనభోజనానికి వెళ్తే అక్కడ వనభోజనాల్లో వీడు పార్టిసిపేట్ చేసి కాసేపు వాళ్ళతో పాటు ఆడుకొని ఇంకా దొరికింది ఇదే సందని చెప్పి చిన్నగా నిధి కోసం, వేట కోసం బయలుదేరాడు. దారి ఇటు. అసలు ఆ నిధికెళ్ళే దారి ఎక్కడో. స్టాప్. మళ్ళీ అటు నిధికెళ్ళే దారి. అటువైపు నిధికెళ్ళే దారి. ఈ డేటా మొత్తం ఈ స్పెట్స్లో వేసా. అప్పుడు నాకు నిధికెళ్ళే దారి కనపడిద్ది.
చివరికి మనోడికి నిధి దొరక్క ఆ ఎగ్జిబిషన్ అంతా చూసుకొని చివరికి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఆ నిధి కోసం ఎలాగా అని ప్రయత్నిస్తున్నాడు. ఈసారి వాళ్ళ అభియన్నతో వస్తాడేమో చూడాలి. బొట్టు వెళ్ళని విక్రమార్కుల్లా ట్రై చేస్తాడు.